వైసీపీలో చేరికలు పెరగనున్నాయా? కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా నేతలు వైసీపీలో చేరనున్నారా? ఈ మేరకు భారీ వ్యూహం నడుస్తోందా? షర్మిల టార్గెట్ గా వైసీపీ పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. వైసీపీ ఆవిర్భావంతో నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ నేతలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. అయితే నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది పార్టీలోనే ఉండిపోయారు. షర్మిల నాయకత్వాన్ని, వ్యక్తిగత అజెండా ఇష్టం లేని చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు. అటువంటి నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఒక్క నేతలే కాదు, ఆ పార్టీ శ్రేణులు కూడా వైసీపీలో చేరేందుకు తహతహలాడుతున్నాయి. ఇటువంటి నేతలంతా జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. జగన్ విదేశాల నుంచి వచ్చిన వెంటనే సరైన ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో సాకే శైలజానాథ్, రఘువీరారెడ్డి, పల్లం రాజు, జీవీ హర్షకుమార్ వంటి చాలా మంది సీనియర్లు కొనసాగుతున్నారు. కానీ వారందరూ ఏపీలో షర్మిల నాయకత్వాన్ని విభేదిస్తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా రాణించకపోవడంతో పునరాలోచనలో పడ్డారు. పైగా ఏపీలో కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ తరుణంలో వైసీపీలో చేరితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందన్న అభిప్రాయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అటు జగన్ నుంచి సైతం భరోసా లభిస్తుండటంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొత్స వ్యవహరించిన సంగతి తెలిసిందే. అందుకే ఎక్కువ మంది బొత్సకు టచ్లోకి వస్తున్నట్లు సమాచారం. పార్టీలోకి వస్తామనుకుంటున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని అధినేత జగన్ హామీ ఇస్తుండటంతో వీలైనంత త్వరగా వైసీపీలో చేరిపోవాలని ఆ నేతలు భావిస్తున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. జగన్ విదేశాల నుంచి రాగానే జిల్లాల పర్యటన చేయనున్నారు. ఆ సందర్భంగా చాలా మంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులను గుర్తించే పనిలో పడ్డారు బొత్స. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయామని, కాంగ్రెస్ మరోసారి బలం పెంచుకుంటుంది భావించామని, పరిస్థితి చూస్తే రోజురోజుకు దిగజారుతోందని ఎక్కువ మంది ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. పైగా జగన్ వద్దకు చేరితే తమకు రాజకీయ భరోసా దక్కుతుందని భావిస్తున్నారు. అందుకే వారంతా వైసీపీలోకి చేరాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అట్నుంచి వచ్చిన వెంటనే జిల్లాల టూర్లకు సిద్ధపడతారు. అయితే వైసీపీలో చేరాలనుకున్న కాంగ్రెస్ నేతల జాబితా బొత్స ఉంది. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల చేరిక ఉంటుందని తెలుస్తోంది.